హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 21 ఆగస్ట్ 2024 వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో నేను ఇక్కడ 7 to 8 ఆర్టికల్స్ తీసుకొని ఎవ్రీథింగ్ డీటెయిల్గా అనలైజ్ చేస్తున్నాను. సో మీరు ఏంటంటే నోట్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ బ్యాక్ లాష్ యూనియన్ గవర్నమెంట్ క్యాన్సల్స్ లాటరల్ రీక్రూట్మెంట్. సో మీ అందరికీ తెలుసు, నార్మల్గా సివిల్ సర్వీస్ అంటే మనం యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎగ్జామినేషన్ క్లియర్ అయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అలా జాబ్స్ వస్తాయి. కానీ ఏంటి అంటే గవర్నమెంట్ ఇప్పుడు లాటరల్ రీక్రూట్మెంట్ అనేది చేస్తుంది. అంటే వితౌట్ ఎగ్జామ్ ఎవరైతే ఎక్స్పర్టైజ్డ్ ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళు డైరెక్ట్గా జాబ్లోకి అనేది తీసుకోవడం అనేది. సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ వచ్చేసి అక్కడ ఇక్కడ లాటరల్ రీక్రూట్మెంట్లో ఏంటి అంటే అసలు మనకి రిజర్వేషన్ అనేది ఉండదు. లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ అనేది లేకుండా వాళ్ళు లాటరల్ రీక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంచెం క్లాసెస్ వచ్చాయి. ఫైనల్గా గవర్నమెంట్ అనేది దాన్ని బ్యాక్ తీసుకుందనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా మలేషియా అప్గ్రేడ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డిస్కస్ ఎంట్రీ ఇంటూ బ్రిక్స్. సో మీకు ఈ బ్రిక్స్ అనేది తెలుసు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో దాంతోపాటు కొన్ని రీసెంట్గా కంట్రీస్ అనేవి బ్రిక్స్లో చేరాయి. అండ్ ఇప్పుడు మనం ఇండియా మలేషియా రిలేషన్స్ మాట్లాడుకుంటున్నాము, ఎలా మనం డెవలప్ చేయాలి అని. సో అలాగే ఏంటి అంటే మలేషియా కూడా బ్రిక్స్లో యాడ్ అవ్వాలనే ఉద్దేశం ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడాల్సింది బ్రిక్స్ అంటే ఏంటి, మలేషియా ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటుంది, ఇండియా మలేషియా ఏ విధంగా రిలేషన్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు అవన్నీ. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ ఏషియా క్రైసిస్ స్పెల్ టఫ్ చాయిసెస్ ఫర్ చైనా అండ్ రష్యా. సో మనకి వెస్ట్ ఏషియాలో చాలా ఇష్యూస్, జియోపొలిటికల్ టెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ ఇష్యూ కానివ్వండి, అండ్ రీసెంట్గా హామాస్ లీడర్ అనేది చనిపోయారు, దానివల్ల ఇరాన్ ఏమంటుంది మేము దానికి ప్రతీకారం తీర్చుకుంటాము, అలా అని చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే చైనా రష్యాకి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయి అని ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా ఏంటి అంటే ఇంకోటి సస్టైనబుల్ మాస్ ఎంప్లాయ్మెంట్. మనకి ఎకానమీలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దీనికి మనం ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి, ఏవి మనకి సూటబుల్, వాటి మీద అయితే ఆర్టికల్ అయితే వచ్చింది. ఒకసారి అవన్నీ క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేను చెప్పినట్టు ఏంటి అంటే ఆఫ్టర్ బ్యాక్ లాష్ యూనియన్ గవర్నమెంట్ క్యాన్సల్స్ లాటరల్ రీక్రూట్మెంట్. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా సోషల్ జస్టిస్ అనేది ఉంది. ఈవెన్ మన ప్రియాంబుల్లో జస్టిస్ అనే వర్డ్ ఉంటుంది కదా, సోషల్గా అంటే సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఏంటి అంటే గవర్నమెంట్ అనేది అఫర్మేటివ్ యాక్షన్ ఇస్తుంది, అఫర్మేటివ్ యాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్ అనమాట. సో కానీ ఇప్పుడు ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ క్యాన్సల్డ్ యూపీఎస్సీ లాటరల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ ఆఫీషియల్స్. మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్కి ఏంటంటే లాటరల్ ఎంట్రీ ద్వారా కొందరు రిక్రూట్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి రిజర్వేషన్ అనేది లేదనమాట ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. సో అందుకని ఏంటి అంటే అపోజిషన్ పార్టీస్ నుంచి అదర్ పీపుల్ నుంచి ఏంటంటే ఆ ప్రొటెస్ట్ అనేది చేయడం కానీ ర్యాలీస్ అలా చేయడం వల్ల ఏంటి అంటే ఫైనల్గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సడన్గా ఈ క్యాన్సిలేషన్ అనేది చేశారు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. అంటే ఏంటి అంటే గవర్నమెంట్ అనేది పబ్లిక్ సెంటిమెంట్స్కి రెస్పాన్సివ్గా ఉంది, అలాగే పొలిటికల్ ప్రెషర్కి కానీ సోషల్ ఈక్విటీ మీద కూడా ఫోకస్ చేస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రాంగ్ అపోజిషన్ అనేది వచ్చిందనమాట పొలిటికల్ ఫ్యాక్షన్స్ నుంచి, లైక్ అలైస్ నుంచి కానీ, లైక్ మన ప్రాసెస్ ఆఫ్ పాలసీ మేకింగ్లో కూడా కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ లెవెల్లో మనకు కోalition గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ నుంచి కూడా కొన్నిసార్లు ఏంటంటే అన్నీ ఆమోదించరు. సో అలా కూడా కొంచెం ఇష్యూ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిజర్వేషన్ సంబంధించి కూడా మనకి ఇష్యూస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. సో ఏంటి అంటే మనకి ఎస్పెషలీ మార్జినలైజ్డ్ బడుగు వర్గాలకి రిజర్వేషన్ అనేది లేదు అంటే వాళ్ళని ప్రాపర్గా అడిక్వేట్గా రీప్రజెంట్ అయితే చేయలేము. సో కాబట్టి ఈవెన్ రీసెంట్గా మనం ఒక ఎడిటోరియల్ చూసాం, ఏంటి అంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ గురించి కానీ మనకి లైఫ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈవెన్ మనం రిటైర్మెంట్ ఏజ్ని కూడా పెంచాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి అన్నట్టు కూడా మనం చాలా చూసాం. కానీ ఇక్కడ లాటరల్ ఎంట్రీలో వచ్చేసరికి రిజర్వేషన్ లేదు అంటే
ఈ పీపుల్ని ప్రాపర్గా రిప్రజెంటేషన్ అయితే ఉండదు అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా ఏంటి అంటే చాలాసార్లు మనకు రికమెండేషన్స్ అనేవి వచ్చాయన్నమాట డిఫరెంట్ కమిషన్స్ నుంచి. ఆ కమిషన్స్ కూడా రిఫార్మ్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాయి అంటే ఇలా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి, అవి పట్టించుకోవట్లేరు అనమాట ఇప్పుడు అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అసలు లాటరల్ ఎంట్రీ అంటే ఏంటి అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ గవర్నమెంట్ డైరెక్ట్గా మిడ్ లెవెల్లో సీనియర్ పొజిషన్కి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయకుండా రిక్రూట్మెంట్ చేసే ప్రాసెస్ని మనం లాటరల్ ఎంట్రీ అంటున్నాం అనమాట. సో ఈ లాటరల్ ఎంట్రీకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ఎక్స్పర్ట్ ఉందో, లైక్ ఎక్స్పర్టైజ్ అయినట్లయితే, లేకపోతే వాళ్ళకంటూ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంచి స్కిల్డ్ వర్కర్స్, ఓకే, అలా వర్క్ చేసిన వాళ్ళు, సో వాళ్ళని డైరెక్ట్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా మలేషియా అప్గ్రేడ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డిస్కస్ ఎంట్రీ ఇంటూ బ్రిక్స్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే బ్రిక్స్ అనమాట. ఓకే, ఈ బ్రిక్సే కాకుండా నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా మలేషియా రిలేషన్స్. ఓకే, ఇండియా మలేషియా రిలేషన్స్. సో ఈ బ్రిక్స్ వచ్చేసరికి మీరు కంట్రీస్ చూసుకోవాలి. ఏ కంట్రీస్ పార్ట్ అండి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో వీటితో పాటు రీసెంట్గా యాడ్ అయిన కంట్రీస్ ఏంటో చూసుకోవాలి. దాంతో పాటు ఇప్పుడు మలేషియా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట ఇందులో పార్ట్ అవ్వడానికి. సో అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ బ్రిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. ఓకే, ఈ బ్రిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూసుకోవాలి. అలాగే ఈ ఆర్టికల్లో మనం ఇండియా మలేషియా రిలేషన్స్ ఎలా పెంపొందిస్తున్నాం, ఇంకా ఫర్దర్గా ఏ స్టెప్స్ తీసుకుంటున్నాము, సో ఇవన్నీ మీరు చూసుకుంటే సరిపోతుంది. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీలో చదువుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్ని లొకేషన్స్ అన్ని చూసుకొని మ్యాప్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మలేషియా మ్యాప్ అనేది క్లియర్గా చూసుకొని అసలు ఎక్కడుంది, వాటర్ బాడీస్ ఎక్కడున్నాయి, అండ్ మన చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి, సో అవన్నీ మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒక్కసారి ఇది ఆర్టికల్ ఏం చెప్తుందో క్లియర్గా చూసినట్లయితే ఐ విల్ రికార్డ్ ఇంగ్లీష్ లేటర్ ఆన్ Manoj within half an hour. I'll complete this Telugu first and later on I will record English. Okay. So context says that ఈ context ఏం చెప్తుంది అంటే India and Malaysia they have upgraded their relationship to be comprehensive strategic partnership during talks between prime ministers in the past previous tensions. సో యాక్చువల్లీ గత కొద్ది కాలంగా ఏంటి అంటే ఇండియా మలేషియాకి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఈ చర్చలలో మనం కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ తీసుకురావాలి అని అనుకుంటున్నాం అనమాట. సో ఏంటి అంటే ఈవెన్ మలేషియా అప్లికేషన్ కూడా ఫిల్ చేసింది. ఎందుకు అంటే ఈ బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి. సో ఎందుకు బ్రిక్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పీస్ఫుల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది ఉండాలి. సో ఇండో పసిఫిక్ రీజియన్ అనేది సిగ్నిఫికెన్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది, రైట్? రోజు రోజుకి సిగ్నిఫికెన్స్ అనేది పెరుగుతుంది, దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. సో అందరూ ఏంటి అంటే అట్లాంటిక్ నుంచి మన ఇండో పసిఫిక్ సైడ్ చూస్తూ ఉన్నారు. అంటే పవర్ షిఫ్ట్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి మారుతుంది అని తెలుస్తుంది. అందుకే ప్రతి కంట్రీ యొక్క ఫోకస్ అనేది ఇండో పసిఫిక్ రీజియన్ మీద పడింది. సో అందుకని ఏంటి అంటే మనకి ట్రేడ్ కావాలి అంటే మనకి నేవిగేషన్ చాలా ఇంపార్టెంట్. అందులో కూడా ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ మీద మనం అందరం ఫోకస్ చేయాలి. అప్పుడే వరల్డ్ ట్రేడ్ని మనం ప్రమోట్ చేయడానికి ఉంటుంది. దానికి ఏంటంటే పీస్ఫుల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కూడా ఉండాలి ఇండో పసిఫిక్ రీజియన్లో అని. అసలు ఇదన్నమాట రీజన్ యాక్చువల్లీ ఈ మలేషియా అనేది బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మనం మన పార్ట్నర్షిప్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. సో అందుకని కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని తీసుకొస్తున్నాము. సో అది తీసుకురావడం వల్ల ఏంటి అంటే ఇండియాకి మలేషియాకి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఇంకా బలపడతాయి. అలే కాకుండా ఏంటి అంటే మనం కోఆపరేషన్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఏ ఫీల్డ్స్లో అంటే ట్రేడ్లో కానివ్వండి, సెక్యూరిటీలో కానివ్వండి, కల్చర్ ఎక్స్చేంజ్లో కానివ్వండి. సో ఈ ఏరియాస్లో ఏంటి అంటే మనం మన పార్ట్నర్షిప్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం మలేషియాతో రిలేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మనకి జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే మన సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మన
పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే చైనా యొక్క ఇన్‌ఫ్లుయెన్స్‌ని మనం కౌంటర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అని మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మలేషియా కూడా బ్రిక్స్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి మనకేంటి అంటే గ్లోబల్ ఎకనామిక్ డిస్కషన్స్ మీద కూడా బాగా జరుగుతాయి. ఇందులో కూడా ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా మనం ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము. సో అలాంటి దానికి ఇదొకటి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే ఏంటి అంటే మనం ప్రాపర్‌గా ఓపెన్ సీ రూట్స్‌ని మెయింటైన్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే ట్రేడ్‌ని మనం చేయొచ్చు. అలాగే సెక్యూరిటీ కూడా మనం ప్రమోట్ చేయడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్‌ని కూడా మనకు చాలా చాలా బాగుంటుంది. అంటే ద మ్యూచువల్ అగ్రీమెంట్ ఆన్ పీస్‌ఫుల్ రిజల్యూషన్స్ చేయొచ్చు. అలాగే మనం డిప్లొమాటిక్ ఇథోస్‌ని, స్టెబిలిటీ ఆఫ్ దిస్ రీజియన్‌ని, సో అలా టెరిటోరియల్ డిస్ప్యూట్స్‌ని అవన్నీ కూడా చూసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో ఇదండి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే అసలు బ్రిక్స్ ఏంటి? సో బ్రిక్స్ అనేది ఒక యాక్రోనిమ్ అనమాట. ఈ కంట్రీస్ నుంచి వచ్చింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో రీసెంట్‌గా న్యూస్‌లో ఎందుకు ఉంది అంటే ఈజిప్ట్, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియా అనేవి జాయిన్ అవ్వడం జరిగింది 2023 సంవత్సరంలో. సో అదొచ్చేసి ఎప్పటి నుంచి ఎఫెక్ట్‌లోకి వచ్చింది అంటే 1 జనవరి 2024 నుంచి ఎఫెక్ట్‌లోకి వచ్చిందనమాట. సో ఈ గ్రూప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ గ్రూప్‌లో 3.5 బిలియన్ పీపుల్ అయితే ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి 45% ఆఫ్ వరల్డ్స్ యొక్క పాపులేషన్ రీప్రజెంట్ చేస్తుందన్నమాట ఈ గ్రూపింగ్ అనేది. సో అలాగే ఈ గ్రూప్ యొక్క ఎకానమీ చూసుకున్నట్లయితే $28.5 ట్రిలియన్ ఎకానమీ అయితే ఉంది అండి. అంటే గ్లోబల్లో అంటే అక్రాస్ వరల్డ్‌లో 28% ఆఫ్ ఎకానమీ అనేది ఈ ఒక్క గ్రూపింగ్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూపింగ్. సో దే కలెక్టివ్‌గా చూసుకున్నట్లయితే 44% ఆఫ్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఈ గ్రూపింగ్ నుంచి వస్తుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మీరు ఈ ఇమేజ్ చూసినట్లయితే అసలు బ్రిక్స్‌లో ఉన్న కంట్రీస్ ఏంటంటో తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చైనా ఉంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా, రష్యా, బ్రెజిల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికా అండ్ ఈజిప్ట్. ఓకే. వాళ్ళ యొక్క ఎకనామీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఇక్కడ నీకు ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఈరోజు ఈ న్యూస్ పేపర్లో వచ్చిన వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్. సో కంపల్సరీ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా గ్రూప్ 1 టీఎస్పీఎస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఎస్ఏలో కూడా ఎకనామీ సంబంధించిన ఎస్ఏ ఒకటి ఉంది కాబట్టి దీని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు మాస్ ఎంప్లాయ్మెంట్ ఒక చాలా లార్జ్ స్కేల్లో ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి తగ్గ స్టెప్స్ ఏంటో ఇక్కడ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీ మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి సస్టైనబుల్ మాస్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. దానివల్ల ఏంటంటే కమ్యూనిటీ డ్రివెన్ స్కిల్స్ ఇనిషియేటివ్స్ తీసుకురావాలంటే ఎస్పెషలీ పీపుల్లో స్కిల్స్ అనేది లేకపోవడం వల్ల నిరుద్యోగత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ మనం స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అండ్ మనం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి, హెల్త్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పడం అయితే జరిగింది. అదే కాకుండా ఉమెన్కి కూడా చాలా వరకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఉమెన్ కాంట్రిబ్యూషన్ టు ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేసే ఫస్ట్ పాయింట్ దేని గురించి చెప్పారు అంటే సో రీసెంట్గా మనం బడ్జెట్ చూసుకున్నట్లయితే 2 లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటి అంటే జాబ్ క్రియేషన్ మీద ఫోకస్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ 4.1 కోట్ల యూత్కి అనేది స్కిల్స్ మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎస్పెషల్లీ దేని మీద ప్రయారిటైజ్ చేశారు అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం మీద ప్రయారిటైజ్ చేశారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక కీ ఎకనామిక్ డ్రైవర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అలాగే ఏంటి అంటే లోకల్ కమ్యూనిటీస్ మీద వాళ్ళు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి ఆ స్కిల్స్ని తెలుసుకొని వాళ్ళకి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం. అలాగే
మన అకౌంటబిలిటీని ఇంక్రీజ్ చేయడము, రీజనల్ డిమాండ్స్ ఏమి ఉన్నాయో చూసుకోవాలా. అదే గ్రాస్ రూట్ స్ట్రాటజీని కూడా మనం ఎన్హాన్స్ చేసినట్లయితే మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా సక్సెస్ఫుల్గా అవుతాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా చాలా వరకు అవుతుంది అని క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే మన ఎడ్యుకేషన్ని, హెల్త్ని, ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్స్ని అన్నీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. దానివల్ల సస్టైనబుల్ ప్రోగ్రెస్ అనేది చేయొచ్చు అని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వొకేషనల్ రిలవెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, మనం ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేయడము, అలాగే స్కిల్స్, మనకి మార్కెట్లో కావాల్సిన స్కిల్స్ మీద ఫోకస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్లే మనం అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించవచ్చు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే హెల్త్ కేర్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ హెల్త్ కేర్లో కూడా ప్రాపర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే ఫ్యామిలీస్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అంటే సిటిజన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఇలా ప్రాపర్ హెల్త్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు దానివల్ల ఏంటి అంటే మన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ డిమాండ్స్ని ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఉమెన్కి సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ జెండర్ ఈక్వాలిటీ మీద ఫోకస్ చేయాలి, ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి ట్రై చేయాలి. అండ్ ఉమెన్కి ప్రాపర్ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, ప్రాపర్ సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయాలి, స్కిల్స్, ప్రాపర్ హైయర్ ఎడ్యుకేషన్. సో అన్నిట్లలో మనం ప్రొవైడ్ చేసినట్లయితే ఎకనామిక్ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో జస్ట్ ఉమెన్ అనేది కేర్ గివింగ్ రోల్స్లోనే కాకుండా ప్రతి రంగాల్లో ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎప్పుడైతే మనం శాలరీస్ చూసుకున్నామో ఆ శాలరీస్ చూసుకునేసరికి ఏంటంటే ఫీమేల్స్కి తక్కువ శాలరీ ఉంటుంది కంపేర్ టు మేల్స్. సో అలా ఏంటి అంటే మనకి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ కూడా మనం ప్రమోట్ చేయడానికి ట్రై చేయాలి. సో అలా ప్రొవైడ్ చేసినట్టయితే లైఫ్ విత్ డిగ్నిటీని మనం ప్రొవైడ్ చేసిన వారం అవుతాం అనమాట ఉమెన్కి. సో ఆ పాయింట్స్ మీద మనం ఫోకస్ చేసి మనం తీసుకువెళ్ళినట్టయితే కంపల్సరీ మనం ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అని ఈ ఆర్టికల్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెస్ట్ ఏషియా క్రైసిస్ స్పెల్ టఫ్ చాయిసెస్ ఫర్ చైనా అండ్ రష్యా. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే మనకి వెస్ట్ ఏషియా ఉంది కదా, ఓకే, వెస్ట్ ఏషియా. సో ఏషియా పార్ట్కి మనకు వెస్ట్ సైడ్ వెస్ట్ ఏషియా అంటాం. సో ఇక్కడ వెస్ట్ ఏషియాలో మనకి టర్మాయిల్ అనేది జరుగుతుంది, అంటే చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇరాన్ ఇన్వాల్వ్ అయింది, ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయింది, పాలెస్తీన్, సో లెబనాన్. సో డిఫరెంట్ కంట్రీస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి సో ఈ ఏరియాలో మనకి ప్రాపర్గా అసలు టెన్షన్స్ అనేవి ఉన్నాయి, ప్రాపర్ లా లేదు, ప్రాపర్ పీస్ లేదు, స్టెబిలిటీ లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వేరే కంట్రీస్ లైక్ రష్యా అండ్ చైనా ఈ సిచ్యువేషన్ ఎలా యూజ్ చేసుకోవాలి, వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలి అనేది చూడడం జరిగింది. సో ఇట్లాంటి కండిషన్లో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఒకసారి మీరు క్లియర్ కట్గా అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో రీసెంట్గా ఏమైంది అంటే హమాస్ లీడర్ యొక్క అసాసినేషన్ జరిగింది కదా. సో అసాసినేషన్ జరిగిన తర్వాత ఏంటి అంటే టెన్షన్స్ అనేవి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో ఇంకా పెరిగాయి. సో ఇరాన్ ఏమంటుంది, లేదు నేను కంపల్సరీ ప్రతీకారం తీర్చుకుంటాను ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ చంపేసింది ఈ హమాస్ లీడర్స్ని అని ఇరాన్ అంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు రష్యా అండ్ చైనా సో వాళ్ళు కాషియస్గా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఈ రీజన్లో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి అన్నట్టు చూస్తున్నారనమాట. సో అసలు ఈ చైనా రష్యాకి ఒకటే టార్గెట్ ఏంటి అంటే యుఎస్ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మొత్తం తుడి చేయాలి అన్నట్టు వాళ్ళు స్ట్రాటజీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒక్కసారి ఈ ఆర్టికల్ని మనం క్లియర్గా చూసినట్లయితే ఈ అసాసినేషన్ ఆఫ్ హమాస్ లీడర్, అతని ఏం పేరంటే హనియా. సో హనియా చనిపోవడం వల్ల ఇక్కడ రిలేషన్స్లో ప్రాపర్గా ఎస్కలేషన్ అనేది చాలా ఎక్కువ జరిగింది. ఓకే, టెన్షన్స్ అనేవి చాలా చాలా పెరిగాయి అన్నమాట. సో అదే కాకుండా ఇరాన్ ఏమంటుంది అంటే ప్రతీకారం తీర్చుకుంటాను అంటుంది. అయినప్పటికీ ఏంటి అంటే ఇరాన్ దగ్గర ఉన్న రీసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, రీసోర్స్ స్ట్రెయిన్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు ఏంటి అంటే రష్యాకి చైనాకి మధ్యలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అలా అన్నప్పుడు ఏంటి అంటే రీసోర్స్ కూడా మనం చూసుకోవాల్సిందే కదా. సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు రష్యా చైనా వచ్చేసి ఇరాన్కి సపోర్ట్ చేయడానికి ముందు వెనక ఆడుతున్నాయి, అసలు వాళ్ళకి ఇష్టం లేదన్నమాట అక్కడ ఇన్వెస్ట్ చేయడం.
ఎందుకంటే దానివల్ల రిస్క్ అనేది పెరుగుతుందా లేదా అని క్లియర్ కట్గా తెలియదు కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు చైనా యొక్క రోల్ చూసుకున్నట్లయితే యాక్టివ్గా మీడియేషన్ అయితే చేయడానికి ట్రై చేస్తుంది. సో మీడియేషన్ చేసేసి ఏంటి అంటే అక్కడ పీస్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నట్టు చూస్తుంది. సో మనం దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్గానే తెలుసుకోవాలన్నమాట, ఏమవుతుంది, ఏం జరగబోతుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా మిలిటరీ స్ట్రాటజీ తీసుకొచ్చింది. రష్యా ఏంటి అంటే సిరియాలో మిలిటరీ ప్రెజెన్స్ని తీసుకొచ్చింది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే యుఎస్ యొక్క పవర్ని డామినేట్ చేయాలి అని అనుకుంటుంది రష్యా. సో ఇలా కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట, అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా జపాన్ కండక్ట్ 2+2 డైలాగ్ విత్ ఫోకస్ ఆన్ ఇండో పసిఫిక్. సో ఇప్పుడే చెప్పాను, మలేషియా కూడా బ్రిక్స్లో జాయిన్ అవుతుంది. ఎందుకు అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి. సో అలాగే ఇప్పుడు జపాన్ అండ్ ఇండియా కూడా 2+2 డైలాగ్ అనేది కనెక్ట్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్లో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, 2+2 అంటే ఏం లేదండి, ఈ డైలాగ్ అనేది డిఫెన్స్ మధ్యలో అండ్ ఫారిన్ మినిస్టర్స్ మధ్యలో జరుగుతుంది అనమాట. సో 2 అంటే ఒక డిఫెన్స్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా, ఒకరు వచ్చి జపాన్, అండ్ ఫారిన్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫారిన్ మినిస్టర్ ఫ్రమ్ జపాన్ అనమాట. So India and Japan held 2+2 dialogue which is focusing on defense cooperation in Indo-Pacific region. So Indo-Pacific region లో వాళ్ళ యొక్క డిఫెన్స్ ని పెంచుకోవడానికి ఇండియా అండ్ జపాన్ అనేది 2+2 డైలాగ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఈ డైలాగ్ వల్ల మన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండో పసిఫిక్ రీజన్ అనేది పెంచుతుంది. దానివల్ల మనం చైనీస్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీని మనం కౌంటర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన అలయన్సెస్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డెమోక్రటిక్ ఫౌండేషన్స్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. సో మనం ఇంటర్నేషనల్ నార్మ్స్ని లాస్ని అవి కూడా చూసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్ట్రాటజిక్ ఎవల్యూషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇండియా జపాన్ రిలేషన్స్ని కూడా మనం పాస్ట్ డికేడ్తో ఫోకస్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా చాలా మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఎంతగానో ఉన్నాయి, అలైన్మెంట్ ఉంటుంది. ఓకే, అలా మన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అదే కాకుండా డిఫెన్స్ క్యాపబిలిటీస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ బైలాటరల్ కోఆపరేషన్, ఇండియా అండ్ జపాన్కి మధ్యలో బైలాటరల్ కోఆపరేషన్ కూడా చాలా రెట్లు అనేది పెంచుతామన్నమాట. సో ఇది చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు 2+2 డైలాగ్ ఏంటో చూసుకున్నట్లయితే ఈ మీటింగ్స్ అనేవి నార్మల్గా మినిస్టర్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫారెన్ అఫైర్స్, సో ఇద్దరు ఫారెన్ అఫైర్స్ నుంచి అలాగే ఇద్దరు డిఫెన్స్ నుంచి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మీట్ ఏంటి అంటే మనం డిస్కషన్స్ చేస్తాము, మన యొక్క టెక్నాలజీస్ని షేర్ చేసుకుంటాము, మన యొక్క కన్సర్న్స్, సెన్సిటివ్ ఏరియాస్ వాటి గురించి అయితే చర్చలు జరుగుతాయి అన్నమాట. సో ఎంతవరకు మనం ఈ 2+2 మీటింగ్స్ ఎవరెవరితో కండక్ట్ చేశాము అంటే యుఎస్తో చేసాం, జపాన్తో చేసాం, ఆస్ట్రేలియా అండ్ రష్యా, ఈ 4 కంట్రీస్ అనమాట. ఇది మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఏమేమైతే ఇష్యూస్ ఛాలెంజెస్ ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. అవి వచ్చేసి డిఫెన్స్, సెక్యూరిటీ, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ వాటి గురించి. అదే కాకుండా మన బైలాటరల్ రిలేషన్స్ని పెంపొందిస్తాము, అలాగే మన కంట్రీస్ మధ్యలో ఉన్న ట్రస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఇంకేమైనా గ్లోబల్ ఇష్యూస్ ఉంటే వాటి మీద కూడా మనం మాట్లాడవచ్చు, లైక్ క్లైమేట్ చేంజ్ అవనివ్వండి, టెర్రరిజం అయినా సరే, ఇన్ఫిల్ట్రేషన్ అవన్నీ. సో ఇలా మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో అదే కాకుండా ఇంకా వేరే ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి. నేను 5 ఆర్టికల్స్ని అనలైజ్ చేశాను, ఇప్పుడు ఇంకా 4 ఆర్టికల్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చి ట్రేడ్, డిఫెన్స్, కల్చరల్ ట్రైస్ ఇన్ ఫోకస్ డ్యూరింగ్ పిఎం విజిట్ టు పోలాండ్. మన ప్రైమ్ మినిస్టర్ పోలాండ్కి కూడా వెళ్తున్నారు. అసలు పోలాండ్ ఎక్కడుందో ఒకసారి అట్లాస్ ఓపెన్ చేస్తే చూసుకోండి. సో మిగతా కంట్రీస్ అసలు బౌండరీ ఏమేమి షేర్ చేస్తున్నాయో చూసుకోండి. సో అక్కడ మనం మాట్లాడే విషయాలు ఏంటి అంటే ట్రేడ్, ఓకే, ఇద్దరి మధ్య ట్రేడ్ ఎలా పెంచుతాము, డిఫెన్స్ గురించి, కల్చర్ టైస్ గురించి, సో వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిక్కింలో ల్యాండ్ స్లైడ్ మళ్ళీ జరగడం జరిగింది. ఆ ల్యాండ్ స్లైడ్స్ వల్ల నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా సరే ల్యాండ్ స్లైడ్స్ గురించి ఆన్సర్ రాస్తున్నట్లయితే మీరు దానివల్ల కలిగిన ఇంపాక్ట్లో
ఇక్కడ మీరు ఎన్పిహెచ్సి రీసెంట్ ల్యాండ్ స్లైడ్ ఇన్ సిక్కిం అనేది దీని మీద ఇంపాక్ట్ చూపించింది అని మీరు రాసుకోవడానికి ఒక కేస్ స్టడీ లాగా మీరు వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. సో ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏం లేదండి, మన ఇండియాలో ఒక టార్గెట్ ఉంది 20% ఇథనాల్ బ్లెండింగ్. మనం యూజ్ చేసే పెట్రోల్లో 20% ఆఫ్ ఇథనాల్ని కలపాలి అని చెప్పి. ఓకే, సో ఇదన్నమాట ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది. అసలు ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, సో దీనివల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎందుకు ఇది ఆల్రెడీ 2023లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఇథనాల్ బ్లెండింగ్ మీద అయితే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీగ్రెసివ్ మూవ్ అంటే ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు ఆర్జికర్ హాస్పిటల్లో ఒక ట్రైన్ డాక్టర్ మీద అయితే అటాక్ జరిగింది. ఆ అటాక్ ఎప్పుడు అంటే నైట్ టైంలో 2 వరకు తన డ్యూటీలో ఉంది. దాని తర్వాత తను రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్ళినప్పుడు సో ఈ అఘాయిత్యం అనేది జరిగింది కదా. సో దానివల్ల ఏంటి అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, మన ఉమెన్ అనేది మన ఆర్గనైజేషన్లో పార్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అనేది తక్కువ ఉండాలి కంపేర్ టు మెన్ అని అంటున్నారు. సో మీలో ఎంతమంది ఈ డెసిషన్కి సమ్మతిస్తున్నారో కొంచెం చెప్పండి. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చదివినట్టయితే, మనకి ఉమెన్ సేఫ్టీ పెంచాలి అంటే ఏం చేయాలి, మీరు అక్కడ విశాఖ గైడ్లైన్స్ గురించి తెలుసుకోవాలి. ఆ విశాఖ గైడ్లైన్స్ ఏంటో కంపల్సరీ ఒకసారి నోట్ చేసి అయితే పెట్టుకోండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం ఆర్గనైజేషన్లో రెడ్యూసింగ్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఫర్ ఉమెన్ కరెక్టేనా కాదా, ఇలా మనం సెక్యూరిటీని సేఫ్టీని మనం అందించవచ్చా అన్నట్టు మీరు ఒకసారి కంపల్సరీ చూసుకుంటే క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. అండ్ మీ యొక్క పర్స్పెక్టివ్ ఏంటో కంపల్సరీ తెలియజేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ క్లాస్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ మన ఈ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉషా మ్యామ్ని కంపల్సరీ మీకు సపోర్ట్ ఇచ్చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూసుకోండి. అలాగే ఈ ఛానల్ని మీ డిఫరెంట్ గ్రూప్స్లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.